నమస్తే అండి. వంట చెయ్యి ఈరోజు ఉల్లిపాయ గారెలు చేసింది. అది ఎలాగో మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఈ ఉల్లిపాయ గారెలు అనేవి మనం హోటల్లో తిన్నప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి కదా. పైన క్రిస్పీగా, లోపల చాలా సాఫ్ట్గా, తిన్న కొద్దీ తినాలనిపిస్తూ ఉంటుంది. అటువంటి గారెలు మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనం ఇంట్లో చేసుకున్న గారెలు హోటల్లో కంటే చాలా టేస్టీగా ఉంటాయి. వీటికి చట్నీ కూడా అవసరం లేదు, అంత బాగుంటాయి. ఇవి తయారు చేసుకునే విధానం ఇప్పుడు చూద్దాం. ఇందుకోసం 1 కప్పు మినపప్పుని రాత్రంతా నానబెట్టుకుని ఇందులో నీళ్ళు అస్సలు లేకుండా వడగట్టుకుని ఆ పప్పుని గ్రైండర్లో వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో 1 టీ స్పూన్ జీలకర్ర, 1 ఇంచు అల్లం ముక్కను తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తరుగు, కారం గల 2 పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే ఇందులో కరివేపాకు కూడా చిన్న ముక్కలుగా చేసుకుని వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు 1 మీడియం సైజు ఉల్లిపాయను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. చివరగా కొద్దిగా కొత్తిమీరను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు మన రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఈ పిండిలో ఇవన్నీ బాగా కలిసిపోయేంత వరకు కలుపుకోవాలి. మనం పిండి రుబ్బుకునేటప్పుడు నీళ్లు వీలైనంత వరకు వేయొద్దు. మరీ అవసరమైతే తప్ప కొద్దిగా నీళ్లు వేయండి. మనం వేసుకున్న ఉల్లిపాయల్లోంచి కొద్దిగా నీళ్ళు వచ్చి పిండి పలచబడుతుంది కాబట్టి నీళ్లు వేసుకోకుండా రుబ్బుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని నూనె వేసుకుని నూనె వేడయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మన చేతులు తడి చేసుకుంటూ ఈ గారెల పిండిని వీడియోలో చూపించినట్టుగా కొద్దిగా తీసుకుని మధ్యలో హోల్ పెట్టి ఈ బాగా కాగిన నూనెలో వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఆయిల్ పీల్చేస్తుంది. పెద్ద మంట పెడితే పైన వేగిపోతాయి, లోపల ఉడకదు. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నిదానంగా వేపుకోవాలి. ఈ గారెల పిండిని మిక్సీలో కూడా వేసుకోవచ్చు. కాకపోతే మిక్సీలో వేసుకున్నప్పుడు పిండిని చేత్తో బాగా కలుపుకోవాలి. అప్పుడే గారెలు మనకి గ్రైండర్లో రుబ్బుకున్నట్టు ఫ్లఫీగా వస్తాయి. మిక్సీలో పిండి రుబ్బుకున్న వాళ్ళైతే ఉల్లిపాయలు, మిరపకాయలు అన్నీ వేసుకునేటప్పుడు కొద్దిగా సోడా వేసుకుంటే గారెలు ఫ్లఫీగా వస్తాయి. కాకపోతే కాస్త నూనె లాగుతుంది, అయినా కూడా బాగానే ఉంటాయి. ఇప్పుడు మిగతా పిండితో గారెలు వేసుకుని వీటిని పైన క్రిస్పీగా అయ్యేంత వరకు వేపుకోవాలి. మనం మీడియం ఫ్లేమ్లో వేపుకోవడం వల్ల పైన క్రిస్పీగా అవుతుంది, లోపల కూడా చక్కగా ఉడికిపోతుంది. ఇలా బాగా వేగిన గారెలు అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మనం గారెలు వేసేటప్పుడు ప్రతిసారి చేతిని తడుపుకుని వేస్తే మన చేతి నుండి గారెలు ఈజీగా నూనెలో పడిపోతాయి. లేకపోతే చేతికి అంటుకోవడం, సరిగా గారెల షేప్ రాకపోవడం జరుగుతుంది. ఇలా రెడీ అయిన ఈ గారెల్ని కొబ్బరి చట్నీ కానీ అల్లం చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. చట్నీ లేకపోయినా కూడా ఈ గారెలు చాలా రుచిగా ఉంటాయి. చూసారు కదా, చాలా టేస్టీగా ఈజీగా ఇంట్లో చేసుకోగలిగే హోటల్ స్టైల్ ఆనియన్ గారెల్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా నాకు తెలియచేయండి. నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.